టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివన్ దుబేపై మాజీ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించాడు. సరిగ్గా బౌలింగ్ బ్యాటింగ్ చేయకున్నా, ఫీల్డింగ్ రాకున్నా అతన్ని జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారు అని ప్రశ్నించాడు. ఈ ప్రపంచం మునిగినా అతన్ని జట్టులో కొనసాగించేలా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్తో పాటు ఇంగ్లాండ్ పర్యటనలో శివన్ దుబే దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ అతను తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో శివన్ దుబే 130.76 స్ట్రైక్ రేట్, 21.25 సగటుతోనే పరుగులు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ ఎన్నో సునాయాస క్యాచ్లను వదిలేశాడు. అయినా టీ20 ప్రపంచ కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించాడు అనే కారణంతో శివం దుబేను జట్టులో కొనసాగిస్తున్నారు. జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్లోనూ శివం దుబే బరిలోకి దిగనున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ శివం దుబేపై విమర్శలు గుప్పించాడు. శివం దుబేకు ఎలాంటి అదృష్టం ఉందో తనకు తెలియదని, అతన్ని జట్టు నుంచి ఎప్పుడు తొలగించారు అన్నాడు. ఉరుములు మెరుపులతో ఈ ప్రపంచం మునిగినా శివం దుబే జట్టులోనే కొనసాగుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తేనే సరిపోదని, ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యమని అన్నారు. తన అభిప్రాయం ప్రకారం ఫీల్డింగ్లో శివం దుబేకు 0 మార్కులు వస్తాయన్నాడు. అలాంటప్పుడు శివం దుబేను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. ఐపీఎల్లో బాగా రాణించిన ఎంతో మంది యువ ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు శివం దుబే 71 టీ20లు ఆడి 29.50 సగటు, 152 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. 9.76 ఎకానమీతో పాటు 26.22 సగటుతో 36 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వరుసగా 10 అవకాశాలు ఇవ్వాలని క్రిష్ శ్రీకాంత్ టీం మేనేజ్మెంట్కు సూచించాడు. అతనికి టీ20 జట్లో శాశ్వత స్థానం లభించి భవిష్యత్తులో వన్డేలు కూడా ఆడాలి అన్నదే తన కోరిక.